హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం బాలామృతం తోటి చాలా టేస్టీగా ఉండే దోశలను అయితే చూపించబోతున్నాను. తీపి దోశలండి. ఇలా బాలామృతం మనకి ఇంట్లో ఉన్నప్పుడు వాటితో ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఈ విధంగా దోశలు అయితే వేసుకోండి, చాలా టేస్టీగా అంటే ఉంటాయి. ఈ విధంగా నేను ఒక గిన్నెను తీసుకున్నాను కొలత కోసం. ఈ విధంగా పక్క కొలతలతో తీసుకోవడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో 10 గిన్నెల బాలామృతానికి నేను 2 గిన్నెల బియ్య పిండిని అయితే తీసుకున్నాను. ఒక అర టీ స్పూన్ ఉప్పు అయితే వేశాను. ఉప్పు వేయడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా 2 గ్లాసుల వాటర్ని పోసుకొని ఫస్ట్ బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవడం వలన పిండి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. చాలా నీట్గా అయితే మనకి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. బాలామృతంతో చంటి పిల్లలు ఉన్నప్పుడు ఇస్తుంటారు కదా రేషన్లో. ఏం చేయాలో అర్థం కానప్పుడు పక్కన పడేస్తూ ఉంటాము. ఈ విధంగా దోశలు అయితే వేసుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా, తక్కువ వాటర్ తోటి ఈ విధంగా మొత్తం అంతా కూడా పిండిని నేను కలుపుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ని పోసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టేసి ఒక గంట పాటు నాననిచ్చినట్లయితే మనకి దోశలు అనేవి ఇంకా బాగా వస్తాయి. సో అందుకోసం అనేసి నేను కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఫస్ట్ గంట పాటు నానబెట్టిన తర్వాత చూద్దామండి. పిండి నానబెట్టేసరికి మనకి పిండి కొంచెం గట్టిగా అయితే అయిపోయింది. సో చూసారు కదా, ఇంకొంచెం వాటర్ని అయితే తీసుకొని మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. మరీ గట్టిగా ఉన్న మనకి పెంకుకు చుట్టుకొని వస్తుంది. సో ఇంకొంచెం వాటర్ని పోసి నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఉప్పు వేయడం క్లిప్ అయితే మిస్ అయిందండి. ఉప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇక ఇటువంటి తీపి దోశలు అనేది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. పోసే విధానంలో కూడా మనకి తేడా ఉంటుందండి. పెంకు బాగా కాల్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దోశను అయితే పోయండి. అప్పుడు మాత్రమే మనకి దోశ చుట్టుకోకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. సో ఒక పక్క కాలిన తర్వాత ఆయిల్ వేసి రెండో పక్కకే టర్న్ చేసుకోండి. చూసారు కదా, నార్మల్ దోశలాగే ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చాయో. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ దోశలు అయితే. ఇలా బాలామృతాన్ని వేస్ట్ చేయకుండా హెల్దీగా ఈ విధంగా అయితే చేసుకొని తినండి. సో ఇంకో దోశ కూడా మీకు పోసి చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెంకు కాలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోశను అయితే పోసుకోండి. ఇంకా ఈ దోశల్లోకి మనకి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, తీయగా ఉంటాయి కాబట్టి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ కూడా ఇటువంటి టిప్ని అయితే యూజ్ చేసుకుంటారు. ఇంకా వీటితో బూరెలు కూడా చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.